असेंबली परगी कोपल्ला महेश रेड्डी ने विकाराबाद जिले के परगी के लखनापुर गांव में मुनाकिदा इज्जत नफ्स प्रोग्राम में शिरकत की थी। इस मौके पर मुनाकिदा तकरीब से खिताब करते हुए रुकन असेंबली कोपल्ला महेश रेड्डी ने कहा कि रियासत तेलंगाना में बरसर इख्तियार आने के बाद से टीआरएस हुकूमत तमाम तबकात की फलाह व बहबूद के लिए कई स्कीम्स को नाफिज कर रही है। उन्होंने कहा कि रियासत में गरीब अवाम और किसानों की फलाह व बहबूद के लिए हुकूमत की जानिब से नाफिज किए जाने वाली स्कीमात पर अमलावरी मुल्क भर के लिए मिसाली साबित हुआ है और इस तरह की स्कीमात की मुल्क भर की किसी भी रियासत में नजीर नहीं मिलती। रुकन असेंबली महेश रेड्डी ने कहा कि अब तक 100 से ज्यादा फलाही और तरक्याती स्कीम्स मुतारिफ और अमल में लाई गई हैं। అమృతం పడుతుంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు। మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో జనరల్ గా ఎప్పుడైనా చూస్తే ఏ ఎన్నికలు వచ్చినా ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో అని పెడతారు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఏం చెప్పాలి, ఇవన్నీ మేనిఫెస్టోలు ప్రజల అవసరాలను ఎప్పుడప్పుడు తీర్చే విధంగా మనం పనిచేయాలి, అదే మన మేనిఫెస్టో అని చెప్పడం అన్ని కూడా మీరు చూస్తున్నారు। ఇతర రాష్ట్రాలను పోల్చుకుంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమాలు, మన రాష్ట్రంలో పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఏ దేశంలో కూడా లేదు, మీరు అందరూ కూడా చూస్తున్నారు। ఇలా ప్రతి ఇంటికి కూడా తక్కువలో తక్కువ 5-6 సంక్షేమాలు అందిస్తుంది ఈ ప్రభుత్వం। ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూట అవుతుంది, మీ అందరు కూడా తెలుసు। కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటికి కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో సంక్షేమాలు చేస్తున్నాం। కానీ దీన్ని అందరం కూడా మనం మరి ఎక్కడ చర్చ చేయాలి। మన గ్రామంలో మరి ప్రతి ఇంటికి అమృతం పడుతుంటే దానికి కారణం గౌరవ